CS14 ల్యాండ్స్ మామూలుగా లేదు. ఒక దగ్గర ఎంత ఘోరం అంటే ఆఖరికి హైడ్రా కూడా పోయి కూలగొట్టింది. ఇక ఇంకొకటి క్లియర్గా చెప్తా పట్టు, ప్రణీత్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది. ఎంత ఘోరం అంటే ఇది, ఇంట్లో కృష్ణారావు గారి అబ్బాయి, నాకు అబ్బాయి పేరు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో లేడు కాబట్టి, కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ 70 ఎకరాల వెంచర్, పెద్ద వెంచర్ 70 ఎకరాలు మీకు కనబడుతుంటుంది. మొత్తం విల్లాలు కట్టిరు, ఇది పట్టుకోండి, మొత్తం విల్లాలు కట్టిరు, అన్ని A to Z విల్లాలు కట్టిరు. ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే, ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్, అది కబ్జా, అది లోపలనే ఉంటుంది, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అది కబ్జా. ఈ మధ్యలో చెరువు ఉంది, ఈ చెరువు 10 ఎకరాలు ఉంది అని చెప్పి, 10 ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. 2021లో ఇది అఫీషియల్గా రెరాకి ఇచ్చిన డాక్యుమెంట్. నేను మీలాగా ఆగమాగం ఎడ్డెడ్డి మాట్లాడా, దొంగ డాక్యుమెంట్లు చూసి అసలే మాట్లాడా. 2021లో మీ కంపెనీ నుండి మీరు రెరాకి ఇచ్చిన దాంట్లో మా వెంచర్ మధ్యలో ఉన్నటువంటి చెరువు 10 ఎకరాలని మీరు చెప్పారు. అయిపోయిందా? అదే మళ్ళీ 2021లో 2024 వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ చెరువు 6 ఎకరాలకు వస్తుంది. అంటే 4 ఎకరాలు ఎవరు మింగిన మధ్యలో, ఇది 6 ఎకరాలని మళ్ళీ అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే, ఈ మొత్తం 71 ఎకరాల ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టింది. అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది. యాక్చువల్లీ అది ఊరిది చెరువు, అంటే మీ అయ్యా జాగిరా, చెరువు లోపలేసుకొని చుట్టూ కాంపౌండ్ వాల్ పట్టుకుంటే ఆ ఊరోళ్ళు వాడుకోవద్దా చెరువును? హైడ్రాకి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకు ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి, దానికి ఓపెన్ చేయండి. చెరువు మధ్యలో ఉంటుంది, చుట్టూ విల్లా, ఎక్కడికక్కడ KGF సామ్రాజ్యాలు. ఇంకొక మాట చెప్పిండు కృష్ణారావు గారు, ఏందో 307 గాజుల రామారంలో నేను ఏందో కబ్జా పెట్టినా అని చెప్పిండు. అది కబ్జా పెట్టింది నువ్వు వివేకానందే కదా, వివేకానంద గారు కదా, KP వివేకానంద. ఎవరిని పోయినా చెప్తారు ఆడ అడిగితే. నేను కూడా పోయి వచ్చిన మొన్న హైదరాబాద్ పోయి కూలిస్తే. CS14లో ఎట్లయితే నువ్వు చిన్న చిన్న పేద బిడ్డలని 80 గజాలు 100 గజాలకు ల్యాండ్ అమ్ముతున్నావో, దొంగ రిజిస్ట్రేషన్స్ ఆ కాగితాలు సృష్టించి, అట్లనే గాజుల రామారంలో కూడా అదే చేస్తున్నారు. 80 గజాలు 100 గజాలు పాపం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోని మీరు అమ్ముతున్నారు, దగ్గర ఉండవి మీరు అట్లా సెటిల్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, సడన్గా హైడ్రాన్ మేము మాసంటోళ్ళం తిట్టగా